ఎట్లా నడుస్తుంది అసలు జీవితం? సార్ మేము ఇట్లా మేస్త్రి పని చేస్తాము, పనులు ఏమి లేవు, కొంచెం బాగా టైట్గా ఉంది, పనులు ఏమి లేవు, కొంచెం తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండలేదు, బాగా కష్టంగా ఉంటుంది, పనులు ఏమి లేవు. ఈ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మనకి కొద్దిగా ఇబ్బంది బాగా టైట్గా అయిపోయింది, భలే కష్టంగా ఉంది సార్. అది ఇక చెప్పాల్సింది ఏమీ లేదు, ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండలేదు, తినడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అది సార్ చెప్పదలుచుకున్నది ఏం లేదు. ఇక అంతే, దయచేసి న్యాయం చేయాలని చెప్తున్నాను. మునుపు బాగానే ఉండింది సార్, రోజు డైలీ వారం పని ఉంది, పని చేస్తూ ఉన్నాము. శనివారం పేమెంట్ వచ్చేది, ఆదివారం ఇంటికాడ ఉండేటోళ్ళము, ఆదివారం ఇంటికాడ ఉండి మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ డైలీ పని పోయేటోళ్ళము. మునుపు బాగానే కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండింది. ఇప్పుడు పనులు లేవు సార్, ఉన్న ఇల్లులే గోడ కొట్టేసేస్తున్నారు కదా సార్. పని టైట్ అయిపోయింది, బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్లు అన్నీ ఆగిపోయినాయి, బాగా టైట్ చేసాడు. అదిగా కట్టుకునే వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఉన్న ఇల్లు కొట్టిస్తున్నారు. అందువల్ల మాకు పని ఉండలేదు, లేబర్కి పని ఉండలేదు, కష్టమవుతుంది. ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండలేదు. అది సార్.